करो, पार्लियामेंट का वादा पूरा करो, पूरा 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 करो, बाइफरकेशन एक्ट को पूरा करो, पूरा करो, पूरा करो, एक्ट को पूरा करो, पूरा करो, पूरा करो, बाइफरकेशन एक्ट को पूरा करो, पूरा करो, पूरा करो, बाइफरकेशन एक्ट को पूरा करो, पूरा करो, पूरा करो, justice, we demand justice, we want justice, we want justice, we want justice, we demand justice, we want justice, we demand justice, we demand justice, we want justice, we want justice, we demand justice, we want justice. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లీ ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన దిగారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరా, ఎంపీ కేవీపీ తదితర నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ నేతలు ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కారని రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ ప్రజల్ని వంచిస్తోందన్నారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగొస్తోందంటున్న రఘువీరాతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలంటూ ఢిల్లీ ఏపీ భవన్ లో అంబేద్కర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి, ఈ రోజు ప్రధానంగా మీరు నిరసన తెలిపారు దేనికి? గత 4 ఏళ్ల కింద రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదంతో విభజించబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాతో పాటు చట్టంలో అనేకమైనటువంటి అంశాలు, హామీలు పార్లమెంటు సాక్షిగా ఇస్తే కాంగ్రెస్ కంటే ఇంకా ఎక్కువ మేలు చేస్తామని చెప్పేసి బీజేపీ అంతకంటే మేలు జరగాలని తెలుగుదేశం చెప్పినటువంటి వాళ్ళు మోసం చేస్తూ ఉంటే గత 4 సంవత్సరాలుగా ప్రజల పక్షాన మేము ఇదొక అజెండాగా సెట్ చేసి పోరాటం చేస్తూ ఉంటే నిన్నటి రోజు 4 సంవత్సరాల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ మరోసారి పబ్లిక్ గా మోసం చేస్తే నిన్నటి రోజు బంద్ పిలిపిస్తే రాష్ట్రంలో బంద్ అనూహ్యంగా కని విని ఎరగనటువంటి రీతిలో ప్రజల బంధుగా ప్రజాస్వామ్యంగా మరి వాలంటరీగా విజయం సాధిస్తే దానికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజలతో మమేకమైతే ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఎన్డీఏ ప్రభుత్వం కళ్లు తెరవాలి, ఇప్పటికైనా అమలు పరచాలి. ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలు అదేవిధంగా హామీలన్నీ అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకోసం కోరుతాను, రాజకీయ లాభాపేక్ష లాభమా నష్టమా చూడవద్దు. అన్ని రాజకీయ పార్టీలు చెప్తాను, ఈ రోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం. గత 4 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్ళు కూడా రండి. ఇది ఎప్పుడు సాధ్యమంటే ఎంపీలందరూ కూడా మీరు రాజీనామా చేయండి. మీరు మోడీ అంటే భయపడవద్దు, భయపడాల్సింది ప్రజలకు. ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటి ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది. బాగా పిల్లి కళ్ళు మూసుకొని పాల్తాడితే కనపడదు అని అనుకోవద్దండి. గమనిస్తాను, ప్రజలు గమనిస్తాను అనేది మీరు అవన్నీ మానేసి ఎంపీలు రాజీనామా చేసి రండి, మనం ప్రజాక్షేత్రంలోకి పోదాం. ఇక్కడ పార్లమెంట్లో వాళ్ళు మోసం చేస్తున్నారని అర్థమైపోయింది. రండి, మనం తెలుసుకుందాం. ఆంధ్రలో పౌరుషమేమో తెలుసుకుందాం. మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మన ఆంధ్రలో ఇజ్జత్ కా సవాల్ ఇది. మనము ఉండి పోరాడుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. రండి అని కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా పిలుస్తాం. ప్రధానంగా ప్రధానమంత్రి పార్లమెంట్ లో విభజన హామీలపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ రోజు ఈ దుస్థితి ఏర్పడిందంటూ కూడా మీ పార్టీని తీవ్రంగా దూషించారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు చేతకానమ్మకు చేష్టలు మెండట. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదా? మేము 5 ఏళ్లు ఇస్తామంటే 10 ఏళ్లు ఇస్తామని అనలేదా? వాళ్ళు 10 ఏళ్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆనాడు వెంకయ్యనాయుడు గారు డిమాండ్ చేయలేదా? అవును మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీలు ఇవ్వలేదా? మీరు ఎందుకు అమలు పరచకపోవడానికి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అడ్డం వచ్చిందా మీకు? ఆ రోజు రాష్ట్ర విభజన జరగాలని చెప్పేసి 1998లో ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పింది మీరు కాదు. 2008లో తెలుగుదేశం పార్టీ, 2012లో తెలుగుదేశం పార్టీ ఉత్తరం ఇచ్చింది వాస్తవం కాదు. ఇంకా అదే పాడిందే పాడరా పాసిపండ్ల దాసిరేని రాష్ట్ర విభజన అడ్డగోలుగా వ్యవహరిస్తుంది బీజేపీ, తెలుగుదేశం. అడ్డగోలుగా మీరు ప్రజలు వంచిస్తుంది. మీరు
దాన్ని మీరు చేసే పోయి అసలైంది ఏమీ ఇవ్వకుండా ఇంకా కాంగ్రెస్ ఆడిపోసుకునేటువంటిది ఉపయోగం లేదు. అయిపోయింది. మీరు రాజకీయంగా పబ్బం గడుపుకున్నారు. రాజకీయంగా నష్టపోయింది కాంగ్రెస్, రాష్ట్రానికి మేలు చేసింది కాంగ్రెస్. ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందింది తెలుగుదేశం బీజేపీ. రాష్ట్రాన్ని దగా చేస్తుంది తెలుగుదేశం బీజేపీ. టీడీపీ వాళ్ళు ప్రధానంగా ఒకటి అంటారు, ఎంపీలు మాకు ఏ లక్ష్యం లేదు, కేవలం ప్రజలకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి తప్ప మేము దేనికైనా సాధ్యం, మేమేమైనా చేయగలమని టీడీపీ ఎంపీలు. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు అదే నిజమైతే ప్రత్యేక హోదా మేము 5 ఏళ్లంటే 15 ఏళ్లు కావాలని మీరు అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేశారు. ఎందుకు వెనక్కిపోయినారు? మీరు గట్టిగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా, ఈ దుస్థితి వచ్చేదా? ఆనాడే 4 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం అంతా కూడా మీరు అవహేళన చేస్తూ వచ్చినారు. మమ్మల్ని అరెస్టులు చేసినా కూడా, మమ్మల్ని మరో రకంగా ఇక్కడ ఢిల్లీలో చిత్రహింసలు చేసినా కూడా మీరు పట్టించుకోలేదు. మేము ఆనాడు సోనియా గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని నిలదీస్తే మీరు పార్లమెంట్ సాక్షిగా అవహేళన చేసినారు. తక్కువగా చూసి మీరు రాష్ట్రాన్ని విభజించినోరా మీరు మాట్లాడేది? ఇతను మాకు ఆహా ఓహో అని అతను పొగిడినారు. ఇన్ని రోజులు వాళ్లకు దాసోహమైనారు కాబట్టి మీరు ఇవి కాలేదు, పోరాటం చేయలేదు. ఇప్పుడు కూడా మీరు వాళ్ళ నుంచి విడాకులు తీసుకోవడానికి దీని ఒక కారణంగా వాడుకుంటా ఉన్నారు. కానీ మీకు నిజాయితీ లేదు తెలుగుదేశం పార్టీకు. ప్రధానంగా అరుణ్ జైట్లీ గత 4 ఏళ్ల నుంచి ఒకటే చెప్తున్నాను, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏమీ లేదు. నిన్న కూడా మొన్న చూసారు మీరు ప్రసంగంలో కూడా అరుణ్ జైట్లీ తీరు ఎక్కడ కూడా మారలేదు. దాన్ని ఎట్లా చూస్తారు సార్ కాంగ్రెస్ పార్టీ? ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఇచ్చినటువంటి లీనియన్స్ తోనే ఇదంతా జరుగుతోంది. ఎన్నిసార్లు కొన్ని పదుల సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఇచ్చేసినారు. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకరిస్తోంది. ఎప్పుడూ ఇవ్వనంత మాకు సాయం చేస్తా ఉన్నారు. దేవుడు అది ఇది అని పొగిడినటువంటి వాళ్ళు మీరే కదా. ఎందుకు ఆ విధంగా చేశారు? ఈనాటికి కూడా వాళ్ళ సింగిల్ అజెండా ఒకటేనండి తెలుగుదేశం పార్టీకు, అసెంబ్లీ సీట్లు పెరగాలి. అందుకోసమే దీన్ని అడ్డం పెట్టుకున్నారు వాళ్ళు. అసెంబ్లీ సీట్లు పెరిగితే ఇంకేమీ అవసరం లేదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, లేకపోతే వాళ్ళకి నిధులు అవసరం లేదు, మరొకటి కూడా అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది అందుకోసమే ఆచితూచి చేస్తున్నారు. వాళ్ళకి నిజాయితీ ఉంటే నేను చెప్తాను, ఈ రోజు రిజైన్ చేయమనండి. ఈ రోజు అందరు ఎంపీలు జగన్ పార్టీ కూడా ఇంకేం తక్కువేం కాదు. జగన్ పార్టీ కూడా మేము ఏమి 4 సంవత్సరాలుగా మేము వాళ్ళకు అన్ని విధాల్లో కూడా సహకరిస్తున్నాం బీజేపీకు అని అంటా ఉన్నారు కదా. మీరు కూడా కారణమైనారు. మీరిద్దరు కూడా ఎంపీలు రిజైన్ చేసినండి, రోగం కుదురుతుంది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా న్యాయం చేయాలంటే అటు టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. అప్పుడైతే కానీ కేంద్ర ప్రభుత్వం దిగిరాదు అంటూ కూడా రఘురెడ్డి చెప్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలంటూ ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అందీప్ శర్మతో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ. తిరుపతిలో ప్రధానమంత్రి వాగ్దానాలు, పార్లమెంట్ లో బీజేపీ నేతల వాగ్దానాలు, మాకు మా పార్టీ పరిధి, మా మిత్రపక్షాల పరిధి, మా యొక్క ఆలోచన విధానం కూడా కొంత రకంగా పూర్తిగా విశాలమైనదిగా ఉండటానికి కంటే మీరందరూ వివిధ కొంచెం అనుకుంటు మరి చేతికి తగిలేట్టుగా మరి ఇటువంటివన్నీ మీరు మాకంటే ఎక్కువ చూస్తూ ప్రత్యక్షంగా వీటిల్లో పాల్గొంటున్నారు. బీజేపీ ప్రభుత్వం దాని బాధ్యతలను విస్మరించి అవి ఏ విభజన హామీ చట్టాన్నైతే అది భాగస్వామ్యం, ఏ విభజన హామీ చట్టాన్నైతే ప్రతి అంగుళాన్ని అది పరిశీలించి ప్రతి క్లాజుని వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఆమోదించారో ఆ విభజన చట్టాన్ని వాళ్ళు అమలు చేయకుండా కుంటి సాకులు చెప్పి ఇప్పటి వరకు తప్పించుకుంటున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. వారు కనీసం ఎప్పుడైనా ప్రజల్ని మభ్యపెట్టే దాంట్లోంచి బయటకు వచ్చి వారికి ఖచ్చితమైన పాత్ర ఉంది విభజన హామీని ఆమోదించడంలో. మాట్లాడితే తలుపులు మూసి నిన్న కూడా ప్రధానమంత్రి మోడీ గారు
ఆయన ఎటువంటి విచక్షణ ఉపయోగించి చెప్పారో నాకైతే తెలియదు కానీ ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు, ప్రధానమంత్రిగా 3.5 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఏ డివిజన్ అయినా లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా రాష్ట్ర అసెంబ్లీలోనైనా ఏ డివిజన్ పాస్ చేయాలన్నా, ఏ బిల్లులో మామూలు బిల్లులో డివిజన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా తలుపులు మూసే చేస్తారు. అవునో కాదో మీరు శాసనసభ నిబంధనలు, పార్లమెంటు నిబంధనలు చూసుకోండి. ఇట్లా పార్లమెంటు సాక్షిగా నిస్సంకోచంగా నిర్లజ్జగా అబద్దాలు చెప్పే ఈ బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేస్తుందనేది నేను